రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రుణమాఫీకి 35,000 నుంచి 38,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. కొంత మొత్తాన్ని ప్రభుత్వ భూముల తనఖా ద్వారా సమకూర్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతు కార్పొరేషన్ ద్వారా మరికొన్ని నిధులు సమకూర్చుకోనుంది ప్రభుత్వం. ఆర్బీఐ దగ్గర ప్రభుత్వ భూములు తనఖా పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఆశా వర్కర్లు కోఠీలోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలను 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లపై పెను భారాన్ని తగ్గించేందుకు కొత్త వారిని నియమించాలని కోరారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని కోరారు. ఇక 1వ తారీఖునే జీతాలు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. ఏ రికార్డ్స్ లేవు. మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. మాకు స్వచ్ఛందంగా తీసుకురాని మొత్తం స్వచ్ఛందంగానే చేపిస్తారు. 9,000 ఎప్పుడు మాకు నెలకి 20వ తారీఖు ఇదివరకు 1వ తారీఖు పడేది. ఇప్పుడు 20వ తారీఖు లోపు కూడా పడతలేవు జీతాలు. కానీ మాకు 18,000 ఫిక్స్డ్ చేసేటట్టు ఉండాలి. మాకు కొద్దిగా టార్చరు, అందరి వల్ల టార్చర్ కొద్దిగా తక్కువ చేసేటట్టు ఉండాలి. పని భారం తక్కువ కావాలి. మాకు ముఖ్యంగా 1వ తారీఖు జీతం రావట్లేదు. 1వ తారీఖు హాలిడే అయినా పండగ అయినా కూడా గత ప్రభుత్వంలో మాకు 31వ తారీఖు జీతం వచ్చేది. 1వ తారీఖు సెలవు ఉంటే. కానీ మాకు ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు ఏర్పడ్డాయి.